ఈరోజు దేవుని వాక్యము. నేను నీకు తోడై ఉందును గనుక భయపడకుము. ఆదికాండం 26:24. యెహోవా మనతో ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు కనుక బాధలో, దిగుల్లో, చింతలో, వేదనలో మనం వెళ్ళినప్పుడు మనము దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడు మనతో ఉన్నాడని ఒక ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రతి పనిలో దేవుడు మాకు తోడై ఉన్నాడు అని నమ్మిన వాళ్ళు ప్రార్థన చేద్దామా? ప్రార్థన. మహాపరిశుద్ధ మా పరలోకపు తండ్రి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చావు, నీకే వందనాలు ప్రభా. తండ్రి ప్రభా, మీరు మాతో ఎల్లప్పుడూ ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తున్నాము ప్రభా. తండ్రి ఉదయకాల సమయంలో మేము చేయబోయే ప్రతి పనిలో మాకు విజయాన్ని దయచేయి ప్రభా. నీ తోడు మాకు ఉంచుమని అడుగుతున్నాను ప్రభా. నీ దీవెనలు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. మా కుటుంబాన్ని కాపాడమని ప్రభా, మాకు ఆశీర్వాదంతో నింపమని ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా మేము ప్రార్థించేటప్పుడు మా ప్రార్థనలన్నీ ఆలకించి మాకు ఫలితాలు దయచేయమని ఈ చిన్ని ప్రార్థన అడుగుతూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్.